ఈనాటి జిఆర్ విధాత న్యూస్ ఏడాది కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన 1 year సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా బీసీల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల గుండె ఆ గుండె చప్పుడుంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోనే ఎంతో ధైర్యంగా బడుగులు బతుకుతున్న 45 ఏళ్ల వైనమి. అలాంటి మన బీసీల ఆశాజ్యోతి గాడ్ ఫాదర్ గత 35 సంవత్సరాల నుంచి కృష్ణన్న అడుగులో అడుగేసి మరి ఉద్యమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా అదృష్టవంతుని. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా టైగర్ ఆర్ కృష్ణన్న గారు, రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు ఉన్నాయండి. అన్నగారికి సాధారణంగా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మా విధాత న్యూస్ ఛానల్ తరపున, మా యాజమాన్యం తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మేము ఈ సంవత్సర కాలాన్ని అంటే మేము ఎక్కడ కూడా ఆశించకుండా వేరే ఛానళ్ళకు కమర్షియల్గా కాకుండా డెడికేషన్, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం 4 పిల్లర్ల మీద మన జిఆర్ విధాత న్యూస్ తీసుకుపోవాలని నిర్ణయించుకొని సంవత్సర కాలం నుంచి ఒక కార్పొరేట్ వ్యవస్థ లెవెల్లో ఉండాలి. బంజారా హిల్స్, జూబ్లీస్, మాదాపూర్ అయితేనే మరి న్యూస్ ఛానళ్ళు పండుతాయి, లేకపోతే వర్కౌట్ కాదనేది ఒకటి ఉంది. ఆ దానికి భిన్నంగా మనం ఇక్కడ పనిచేయాలనేది మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి ఈ తెలంగాణ రూపకర్త, తెలంగాణ మరి ఈరోజు అందరం చేసినాం, తెలంగాణ తెచ్చినాం అంటారు. తెలంగాణ ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలి, భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా, నీళ్లు, నియామకాలు, నిధులు అని ఆ రోజే మరి ఒక పుస్తకం మీద పెట్టి ప్రొఫెసర్ జయశంకర్ సారు, అన్నగారు, పెద్దలు, గౌరవనీయులు మరి వీరమల్ల ప్రకాష్ అన్నగారు ఈరోజు రావడం, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటే గడ్డి పరకలాగా తీసి తునాప్రాయంగా పక్కకు పడేసిన వ్యక్తి. మరి అంత పెద్ద మనిషి అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తేనే మనం గొప్ప అనుకుంటాం. కానీ ఈరోజు ఇక్కడ ఇద్దరు వచ్చిన వాళ్ళు నా గాడ్ ఫాదర్స్. మరి వాళ్ళకి సవీనంగా మనందరి తరఫున, జిఆర్ విధాత న్యూస్ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందు మన టీచర్స్ అసోసియేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భుజంగరావు సార్ 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మన అతిథులు మాట్లాడతారు. జిఆర్ విధాత న్యూస్ ఛానల్ అనేక ఛానల్స్ మాదిరిగా కాకుండా నూతన ఒరవడితో, ప్రత్యక్ష అనుభవాలతో, అంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య, పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, ఈ 4 సమాజానికి, ఇందాక ప్రకాష్ అన్న గారు చెప్తూ సమాజాన్ని అనేక రకాలైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది ఆరోగ్య రీత్యా అని చెప్పారు. అది దెబ్బతినడానికి కూడా ఈ 4 అంశాలే. ఆ 4 అంశాల ప్రత్యక్ష అనుభవాలను కూడా క్రోడీకరించుకొని ఈ ఛానల్ ముందుకెళ్తూ సామాజిక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ చేస్తూ కమర్షియలైజేషన్ వైపు అడుగులు పెడుతున్నటువంటి సందర్భంలో వాస్తవానికి, యథార్థవాదానికి దగ్గరలో ఈ ఛానల్ పనిచేస్తున్నప్పుడు వెనుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను రమేష్కు శ్రేయోభిలాషిగా 35 సంవత్సరాల నుంచి నాకు సుపరిచితుడిగా, మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి అడుగడుగున ప్రోత్సహించే వ్యక్తిగా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఈ జిఆర్ విధాత పయనాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు వెళ్ళే విధంగా మనమందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ రావడం వల్ల చాలా సంతోషం కలిగింది. బిఎస్ రాములు గారు ఒక బ్రహ్మాండమైనటువంటి నేపథ్యం. అన్నను చూడగానే మరో ఎంజీఆర్ గుర్తొస్తారు, జై హింద్ గౌడ్ గారు. మా ప్రకాష్ అన్న అన్నిట్లో విశ్లేషకులే కాదు, దిశా నిర్దేశకులు. అదేవిధంగా ఆర్ కృష్ణన్న టైగర్ అని ఎందుకంటారంటే వాస్తవాన్ని ముందర పెట్టి యథార్థవాదిగా మాట్లాడతాడు కాబట్టి టైగర్. ఇలా అనేక మందిని పిలిచి ఈ ఛానల్ను ఆశీర్వదించమని రమేష్ ఆహ్వానించినందుకు, వారిని కలుసుకునే అవకాశం, అదృష్టం నాకు దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతూ మరోసారి మనస్ఫూర్తిగా ఛానల్ను ముందుకెళ్లాలని, మరిన్ని ఇలాంటి సంవత్సరికాలు జరుపుకునే విధంగా మనమందరం కూడా సహకరించాలి ఛానల్ కోరుతా ఉన్నాను. గుజ్జర్ రమేష్ గారికి నేను ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే, ఈ టీవీ ఛానళ్ళు, టీవీ స్టూడియోలు, సినిమా ఇండస్ట్రీ అంతా కృష్ణానగర్, జూబ్లీస్లో ఉంటుంది. మరి మా ఉప్పల్ల, మా ఇంటి పక్కకు ఇంత పెద్ద ఛానల్ అన్న
మరి సాహసం చేసి ధైర్యం చేసి ముందుకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఇది ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎక్కడి నుంచి అయినా ఇంటర్నేషనల్ లెవెల్ వస్తే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ సినిమా షూటింగ్లు చేస్తూ అంటున్నాడు, సినిమాలు తీస్తూ అంటుండు. అన్ని రంగాలలో కూడా అన్న ఈ టీవీ ఛానల్ను ముందుకు తీసుకుపోయేటందుకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు టైగర్ ఆర్ కృష్ణాన్న గారికి, ప్రకాష్ గారికి, బిఎస్ రాములు గారికి, మన నిర్దం భాస్కర్ గారికి, శ్రావణ్ గారికి, భుజంగరావు గారికి, అందరికీ కూడా పురుషోత్తమరావు గారికి అందరూ కూడా పేరు పేరున మీ అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి మన తెలంగాణ బిడ్డ ఒక టీవీ ఛానల్లో ఒక సినిమా ఇండస్ట్రీ మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాం మనం. కానీ ఇక్కడ ఒక తెలంగాణలో ఒక ఇంటర్నేషనల్ హీరో ఉన్నాడు, ఒక ఆయన వాడు పైడి జయరాజ్. పైడి జయరాజ్ అంటే భారతదేశంలో ఆయనకు ముందుగా పాల్కే అవార్డు వచ్చింది. ఆయన మునూర్కా బిడ్డ. ఆయనకు అన్యాయం జరుగుతుంటే కూడా 17 ఏళ్ళ నుంచి జన్మదిన వేడుక నేను చేసిన కాబట్టి గవర్నమెంట్ ఇవాళ ఆయనకు కూడా అవార్డు ప్రకటిస్తుంది. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయాలి, మట్టిలో మాణిక్యాలను ఎలికిదీయాలి, అది మా స్టైల్. కాబట్టి ఆ స్టైల్లన్నీ సర్దార్ పాపన్న తీసుకొచ్చినాం, వెలుగులో తీసుకొచ్చినాం. 23 ఏళ్ళ నుంచి అన్ని రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి సర్దార్ పాపన్న ఇజంలో పనిచేసిన కాబట్టి ఇలా పాపన్న అంటే ఏంది, ఒక చక్రవర్తి ఏంది, ప్రపంచంలో గొప్ప తారు చెట్లకే వ్యక్తిని కూడా ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయన సినిమా తీసిన. ఇవాళ భారతదేశంలో బహుజనులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేషనల్ పార్టీ పెడుతున్నాం. ఎవరి దగ్గర అడుక్కునే ప్రసక్తి లేదు. బహుజనులంతా బీసీ వర్సెస్ ఓసీ అనే నేపథ్యంలో మేము రాజకీయాలు తెలుసుకుంటాం కూడా. బీసీ అనేటోళ్ళు ఓసీల దగ్గర పనిచేయకూడదని చెప్పి నేను మనవి చేస్తున్న వాళ్ళకు మన బీసీలో రాజ్యమే రావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీసీల ముద్దు బిడ్డ, బీసీలు అనగానే తెలుగు రాష్ట్రాలలో కనబడే కృష్ణన్న గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్కుండి రాష్ట్ర సాధనకు ముందు దశ నేర్పించిన ప్రకాష్ అన్న గారు, రాములన్న గారు, వాస్తవానికి కూడా బహుజనుల బుద్ధిబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ఈరోజు గ్రామం అంటే ఆ సర్దార్ సర్వాయి పాపన్న రూపం కలిసిన జయంతి గౌడ్ గారు, అదేవిధంగా విద్యా సంస్థ అన్నగారు, అదేవిధంగా మా మిత్రులు పుట్టం పురుషోత్తమన్న, అది కూడా పుట్టం పురుషోత్తమన్న టైగర్ అనుకుంటాం, అన్న కూడా ఆ విధంగానే ఉద్యమంలో ఉన్నవారు. మా శ్రావణ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంకి వచ్చినారు. అన్నతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఈరోజు మీరు పెట్టిన ఛానల్ సంవత్సరమైన చిన్న పాప, ఈ పాప నవతెలంగాణకి దారి చూపిస్తుంది. నవతెలంగాణ నిర్మాణంలో కూడా మీ భాగస్వామ్యము ఉండాలి. ఛానల్ ఒక కార్యక్రమంలో కూడా సామాజికంగా రావాలి. ఏ విధంగా ఒక జీవికి, పుట్టిన జీవులకు ఏ విధంగా మీరు 4 స్తంభాలు ఉపయోగపడుతున్నాయో ఆ జీవులు పరిపుష్టంగా ఆరోగ్యంగా వాళ్ళ ఆత్మగౌరవంగా బతికే విధంగా మీ ఛానల్ కూడా నవతెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథులు, వారితో పాటుగా స్టూడియో యాజమాన్యం, ఇందులో పనిచేసే కార్మికులు, కార్యకర్తలు, విధాత జిఆర్ విధాత న్యూస్, అదేవిధంగా జిఆర్ విధాత క్రియేషన్స్, ఈ రెండు కూడా 2వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భం. రాబోయే రోజుల్లో ఈ ఛానల్ గొప్పగా వెలుగొందుతుందని చెప్పడానికి దీనికి 4 పిల్లర్స్ ఏవైతే ఇందాక రమేష్ అన్న చెప్పాడో ఇవి డెఫినెట్గా ఈ సమాజానికి అత్యంత అవసరమైనవి. వాళ్ళ పర్యావరణం మొత్తం నాశనమైంది, గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది, ఆకాశ నదులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనల్ని ముంచెత్తుతున్నాయి. చాలామంది రాత్రికి రాత్రే కొట్టుకుపోయి చనిపోతూ ఉన్నారు వరదల్లో. బీభత్సం అనేది మనం చూస్తున్నాం, ప్రకృతి బీభత్సం ఎలా ఉంటుందనేది. ఇది ఆపాలంటే గ్లోబల్ వార్మింగ్ ఆపాలి. గ్లోబల్ వార్మింగ్ ఆపాలంటే చైతన్యం చాలా అవసరం. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం అనేది అది కొంచెం కష్టమైనా కూడా అసాధ్యమైంది కాదు. రైతులకు ధైర్యాన్ని కల్పించి దాన్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేస్తున్నారు. ఇవాళ క్యాన్సర్ మహమ్మారిలాగా వస్తున్నది అని అంటే దానికి తొలి కారణం మనం తినే ఆహారంలో ఉన్న విషతుల్యమైన ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ. అట్లాగే ఇవాళ రాజకీయాలలో కూడా ఒక యంగ్ జనరేషన్ను మనం ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మేము క్లాస్మేట్స్, కృష్ణన్ అనే ఎంఏ ఫిలాసఫీలో, కొద్ది రోజులే తను ఎంఏ ఫిలాసఫీలో ఉండి తర్వాత లాకెళ్ళాడు. సో మా రోజుల్లో యూనియన్ ఎలక్షన్స్ ఉండేది. ఆ ఎలక్షన్లల్లో ఒక కొత్త నవతరం రాజకీయ నాయకులు ఉద్భవించేవారు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల ఒక యువశక్తి అనేది రావడం లేదు. కేవలం అప్పుడు బీసీ ఉద్యమాన్ని నడిపారు అంటే విద్యార్థులు నడిపారు కృష్ణన్ నాయకత్వాన. అప్పుడు ఆ విద్యార్థి సంఘాలు ఉండేది, బీసీలకు ఓసీలకు అక్కడనే గొడవలు స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైందంటే రాజకీయాలలో
విద్యార్థులు రాకుండా ఆపాలని చెప్పి పాలకులు వీళ్ళని ఎలక్షన్ లేకుండా చేశారు. సో ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమము ఎలక్షన్ లేకపోయినా కూడా నినాదంతో ముందుకు పోయింది. ఇవాళ మనం ఏ మార్పు తీసుకురావాలన్నా విద్యార్థులే నవ సమాజానికి నిర్మాతలు. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా రాజకీయాలలో విధాత ఒక క్రియేటివ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా సమాజంలో ఉన్న చాలా అంశాలు, బహుజనవాదమే కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్ని ఉద్యమాలకు ఒక ప్రతిబింబంలాగా ఈ విధాత ఉండాల్సిన అవసరం ఉన్నది. కృష్ణన్న దీనికి ఒక చోదక శక్తిగా, ఒక మార్గదర్శిగా తను జీవితంలో సగభాగం కాదు 90% ప్రజల కోసం బతికాడు. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నా కూడా తన వాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మనకు ఒకే ఒక లక్ష్యంతో 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ ఒక్కడే కనబడతాడు మనకు. ఒకే లక్ష్యంతో 50 ఏళ్ళు. మహాత్మా గాంధీ కూడా అవకాశం రాలేదు, ఎందుకంటే 1915 నుంచి 48 వరకే ఆయన స్వాతంత్రం కోసం పనిచేశాడు. సో 50 ఏళ్ళకు పైగా ఒకే నినాదంతో పనిచేసిన రెండో వ్యక్తి మన కృష్ణన్న. కాబట్టి తన పూర్తి నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్ను ట్రైన్ చేయడానికి, ఇది 3వ తరం తనకి, ఈ 3వ తరాన్ని ట్రైన్ చేయడానికి తను ఉపయోగించుకోవాలని కోరుతూ, ఈ విధాత అనేది మా అందరికి కూడా నిజంగానే ఈ సమాజాన్ని మార్చడానికి ఒక AK-47 లాగా ఒక వెపన్ కావాలి అని చెప్పి మనసారా అభినందిస్తూ నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న, మీ ఆశీర్వాదం. పెద్దలు పూజ్య సమానులు అన్నగారు టైగర్ ఆర్ కృష్ణన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమ నిర్వాహకులు విద్యా రమేష్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సమాజాన్ని తన రచనల ద్వారా ఉత్తేజపరుస్తూ స్ఫూర్తిదాయకంగా ముందుకు దూసుకుపోతున్న ఈ ఏజ్లో కూడా యంగ్గా సమాజాన్ని దూసుకుపోతున్నటువంటి గౌరవనీయులు బిఎస్ రాములు గారికి, అదేవిధంగా సమాజాన్ని విశ్లేషణాత్మకంగా దూరదృష్టితో తీసుకుపోతున్నటువంటి ప్రకాష్ గారికి, అదేవిధంగా పురుషోత్తం గారికి, జయంత్ గౌడ్, టైగర్ జయంత్ గౌడ్ గారికి, ఎందుకంటే మరుగున పడిన ఒక గొప్ప నాయకుని, రాజ్యాధికారం కోసం ఎప్పుడో 400 ఏళ్ల కింద పోరాడినటువంటి నాయకుడిని తెర మీద తీసుకొచ్చినటువంటి జయంత్ గౌడ్ గారికి, సర్దార్ మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షులు, పోరాట పటిమ కలిగినటువంటి సర్దార్ పుటం పురుషోత్తం గారికి, విద్యా సంస్థలో భుజంగరావు గారికి, అదేవిధంగా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. భరత్ బీసీ సంఘం నాయకులు భరత్ గారికి, భాస్కర్ గారికి, మరి ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున నాయకులు. సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు ధీటుగా, ఎందుకంటే మేము ఉద్యమాలు చేసిన తొలి 75-76 ప్రాంతంలో కరపత్రాలు, వాల్పుస్తలు రాసి ప్రింటింగ్ కూడా చేయకుంటారు, అంటుపెడుతుంటారు. అటువంటి దశ నుంచి పేపర్లు, ఆ తర్వాత టీవీలు, ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చి సమాజాన్ని విపరీత స్థాయిలో ప్రభావితం చేసి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సంధికాలం ఇది. ఈ సంధికాలంలో జిఆర్ విధాత న్యూస్ తప్పనిసరిగా రమేష్ కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్ ఉన్న నాయకుడు, తప్పనిసరిగా ఆయన ఈ విషయం లోపల ఒక మంచి కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చాడు దీన్ని. ఆ కాన్సెప్ట్ను అప్డేట్ చేసుకుంటూ విద్య, వైద్యము, ప్రకృతి వ్యవసాయము, ఇవి చాలా మంచి కాన్సెప్ట్. పర్యావరణం, ఇవి చాలా సమాజానికి పెను ప్రమాదంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవి మూలస్తంభాలు లాంటివి. వీటిని తీసుకోవడం, రిస్క్ తీసుకోవడం అంత చిన్న విషయం కాదు. కాబట్టి రమేష్ దీనిలో నూతన పంత అవలంబించి అప్డేట్గా ప్రముఖులైనటువంటి వారి ఇంటర్వ్యూలు, వైద్యం కూడా ఈరోజు చాలా, ఒకప్పుడు ఒక వైద్యుని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం ఉండే. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఆ వైద్యుని ఒక 5 నిమిషాల్లో ఎక్కడున్నాడు, ప్రపంచంలో ఎక్కడున్నాడో, క్యూర్ ఎట్లవుతుంది, చాలా సులభంగా, సులభ శైలిలో గ్రహించేటట్టుగా సోషల్ మీడియా సమాచారం అందజేస్తుంది. ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సోదరుడు చెప్పినట్టు అనేక రోగాలకు కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కొత్త రోగాలు. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. ప్రకృతి వైద్యం ఉన్నటువంటి ఇతర ప్రపంచ దేశాలు ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రకృతి పంటలను పండించి తింటున్నారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండంలో
అంటే నాగరికత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో, మా ఉత్తరాది ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాలలో, నేపాల్ అక్కడ ప్రాంతంలో కూడా ప్రకృతి పెస్టిసైడ్స్ లేనటువంటి ఫుడ్ తిన్న జాగల రోగాలు రావడం లేదు. వీటన్నింటినీ సాధారణంగా వివరించుకుంటూ ప్రజలకు అందజేసి ప్రోత్సహిస్తున్నటువంటి రమేష్ గారు మరింత ముందుకోవాలి. రెండోది విద్య. సమాజంలో మౌలికమైన మార్పుకి విద్యనే పునాది. మన బీసీ ఉద్యమం కూడా మొట్టమొదట 50 ఏళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు హాస్టల్ లేవు, గురుకులాలు లేవు, స్కాలర్షిప్లు లేదో కొద్ది మందికి, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. పేద కులాలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడేది. హాస్టల్ సీట్ వస్తే తప్ప చదువుకునేటువంటి, స్కాలర్షిప్ వస్తే తప్ప కాలేజ్ చదవలేనటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితిలో మేము ఉండి యూనివర్సిటీ లోపల వచ్చిన తర్వాత 75 లోపల అంతకు పూర్వం నుంచి కూడా ఉద్యమాలు చేసినాం. చదువుకోవాలి, పేద కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటేనే ఈ కులంలో సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని చాలామంది అంటారు. కృష్ణన్న కొట్లాడే హాస్టళ్లకు, స్కాలర్షిప్లకు, ఫీజులకు. కానీ సమాజంలో మౌలికమైన మార్పు అక్కడి నుంచే ప్రారంభమైంది. ఎందుకంటే ఈరోజు కనిపిస్తుంది మనకడ మార్పు. చాలామంది మొన్న టీవీలో మాట్లాడుతూ చెప్తున్నారు, ఈ సమాజంలో భారతదేశంలో అన్నిటికంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మౌలికమైన మార్పు వచ్చింది. మనం లోతుగా గ్రహిస్తే అది కనిపిస్తుంది. మనకు 10 ఏళ్ల కింద రోడ్లు వేసే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర పాలమూరు లేబర్, ప్రకాశం, శ్రీకాకుళం, మెదక్, రంగారెడ్డి లేబర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన లేబర్ కాదు, అక్కడ బీహార్ లేబర్, ఛత్తీస్గఢ్ లేబర్, ఉత్తరప్రదేశ్ లేబర్, ఒరిస్సా లేబర్ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ మార్పు? లాడ్జులకు వాళ్ళే ఉన్నారు, హోటళ్ళకు వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు హాస్టళ్ళు పెట్టడం, గురుకులాలు పెట్టడం, స్కాలర్షిప్లు, ఫీజులు, ఉచిత విద్య పెద్ద ఎత్తున పీజీ వరకు ఇవ్వడం వల్ల అందరూ చదువుకొని అభివృద్ధి పంతాలు వెళ్తున్నారు. ఐటీ కంపెనీలో ఏడవ మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది మార్పు, సమగ్రమైన మౌలికమైనటువంటి మార్పు. ఈ మార్పు కోసమే మనం పరితపించడం, పోరాడినం, విజయ దిశగా అడుగులేసడం, చాలా వరకు సాధించాం, ఇంకా సాధించాలి. ఇప్పుడు గురుకులాలు అనేది సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏది 82లో కొట్లాడి పెట్టించడం. బిఎస్ రాములు గారికి బాగా అనుభవం, అబ్జర్వ్ చేస్తున్నాడు కవిగా. ఎక్కడ దేశంలో లేవు. వాటిని కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా హాస్టళ్ళు చాలామంది ఇప్పటికి కూడా హాస్టల్ సీట్లు దొరికితే తప్ప చదివినటువంటి సంచార జాతులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి ఫుడ్. హాస్టల్ అంటే ఒకప్పుడు బాగానే కూడా కొట్లాడి ప్రాచార్యం చేసి మంచి ఫుడ్, రోజు గుడ్లు, పాలు, పెరుగు, వారంలో 2 సార్లు చికెన్, మటన్, ఈ విధంగా హాస్టళ్ళు ప్రైవేట్ హాస్టళ్ళ కంటే పరిచయం చేయించడం జరిగింది. కాబట్టి గురుకులాలు శ్రీ చైతన్య నారాయణకి ధీటుగా డెవలప్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా డిగ్రీ, ఇంటర్ డిగ్రీ నుంచి పీజీ, ఇంజనీరింగ్ వరకు మొత్తం ఫీజులు ప్రభుత్వం కట్టేటట్టు చేశాం, స్కీములు పెట్టాం. దీనివల్ల గుడిసెలు పెట్టినాడు కూడా మెడిసిన్ చదివేటట్టు, ఇంజనీరింగ్ చదివేటట్టు. ఇంకా ఇది విస్తృతంగా ప్రచారం జరగాలి దీని మీద. ఇటువంటి వాటి మీద మీరు ప్రత్యేకమైన టాపిక్ తీసుకొని ప్రజల్లోకి చాలామంది వస్తారు నా దగ్గరికి వచ్చి, అన్న మా అపార్ట్మెంట్లో 2 లేబర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుతలేరు, ఎట్లా అంటే హాస్టల్లో రాసి, గురుకులాలు రాసి ఇప్పిస్తున్నారు. అట్లా చాలామందికి ఇంకా సమాచారం లోపం వల్ల, సమాచారం తెలియకపోవడం వల్ల చదువుకోనటువంటి వాళ్ళు చదువు ద్వారానే మీరు చూస్తున్నారు. ఈ మధ్య ఐఏఎస్లో ఉన్న ఒక గొర్రెల కాపరి పిల్లగాడు ఎక్కడ కర్ణాటకలో ఒక హాస్టల్ నుండి చదువుకుంటే ఐఏఎస్ వచ్చింది. చాలామంది ఐఐటి పెద్ద పెద్ద కంపెనీలల్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు లక్షల రూపాయల జీతం తీసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తెస్తే వాళ్ళలో నిద్రాణంగా, నిశ్చిప్తంగా, నిబిడీకృతంగా ఉన్నటువంటి శక్తియుక్తులకు పదవి పెట్టి వాళ్ళు గొప్ప శోధక శక్తిగా, గొప్ప వ్యక్తులుగా విజ్ఞాన సంపత్తి ద్వారా ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి శోధక శక్తిగా, ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్, ఆ విధంగా మన ఛానల్ పనిచేయాలని, ఆ విధంగా సమాచార సేకరణ, సమాచార వివరణ, ఇవి 2 కూడా దూసుకుపోయి చేయాలని చెప్పి రమేష్కు సూచిస్తూ సెలవు తీసుకుంటాం. విధాత న్యూస్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకొని సెకండ్ ఇయర్కి వెళ్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరింత పదునైన కార్యక్రమాలతోటి సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా మరింత వచనాలతో ముందుకు దూసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.
రాములు సార్ని మాట్లాడవలసిందిగా జిఆర్ విధాత న్యూస్ ఫస్ట్ వ్యూస్ 8,000 ఫస్ట్ స్టార్ట్ చేసిందే సార్ తోటి. బీసీ కాన్సెప్ట్ మీద అన్న ఢిల్లీలో ఉండే. అయితే ఇంకా ఎవరు చూస్తే అంటే దీనికి బాగా ఆశీర్వాదం ఒక సాయిబాబా లాగా, ఒక శివుని లాగా నాకు సార్ కనిపించిండ్రు. మీరు ఆ రోజు వచ్చి ఆశీర్వదించిన పాప ఇంత పెద్దగా అయింది. మీ బ్లెస్సింగ్స్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రథమ సంవత్సరాన్ని జిఆర్ విధాత దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మనం అందరూ ఇక్కడ కలుసుకున్నాము. ఇక్కడ కలుసుకున్న వాళ్ళందరూ ఈ జాతి నిర్మాతలు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతి నిర్మాతల్లో ఆరకృష్ణ గారు ఉన్నారు, వి ప్రకాష్ గారు ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, జయంత్ గారు చాలా వేగంగా ముందు తీసుకుని వెళ్తున్నారు. మనమంతా ఈ జాతి నిర్మాణాన్ని, భారతీయ జాతి నిర్మాణాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం కృషి చేస్తున్నాము. అందువల్ల రాజ్యసభ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పుడు మన జిఆర్ విధాత ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నదో ఆ లక్ష్యాలని అన్ని భాషల్లోకి తీసుకెళ్ళడానికి ఆరకృష్ణ గారు ఎప్పుడో ఇచ్చిన ప్రోగ్రాం, 50 ఏళ్ల క్రితం ఇచ్చిన ప్రోగ్రాం విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా విద్య గురించే చెప్పారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గారు కూడా విద్య గురించే చెప్పారు. విద్య అనేదే మనకు గొప్ప ఆస్తి, మనకు వేరే ఆస్తులు అంటూ లేవు. అందువల్ల ఈ సమాజంలో కానీ, రాజకీయాల్లో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఏ రంగంలోనైనా సరే విద్య ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది మన నినాదాలుగా బీసీ ఉద్యమాల్లో ముందుకు వస్తున్నది. ప్రజలు కూడా అవే కోరుకుంటున్నారు. ఈ విద్య దీన్నే ఆరకృష్ణ గారు ముందు తీసుకొచ్చిన తర్వాత మా అనుభవాలతో మేము దాన్ని ఏమన్నామంటే 12 సంవత్సరాల లోపు మనం నిజంగా ఉంటే కేవలం 12 సంవత్సరాల్లోనే భారతదేశంలోని ప్రతి బాలికలందరూ కూడా పీజీ దాకా ఉచిత విద్య అందుకోవడం, ఉచిత రెసిడెన్షియల్ స్కూల్ అందుకోవడం సాధ్యమే. ₹1 కూడా అదనంగా పన్ను లేకుండా భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. అందువల్ల బీహార్లో అవిద్య ఉన్నది, ఉత్తరప్రదేశ్లో అవిద్య ఉన్నది, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ అవిద్య ఉన్నది, ఒరిస్సాలో అవిద్య ఉన్నది, జార్ఖండ్లో అవిద్య ఉన్నది. అంటే కారణం అక్కడ వాళ్ళకి సరైనటువంటి విద్య అందడం లేదు. అక్కడ ఆర్కెస్ట్రా లాంటి నాయకత్వం ఎదగడం లేదు. మరి ఆరకృష్ణ గారు కానీ, ఇప్పుడు మా విధాత న్యూస్ కానీ, అలాగే మన ప్రకాష్ గారు కానీ తిరిగి ఇప్పుడున్నటువంటి ఈ 8-9 విద్య లేని రాష్ట్రాలలో ప్రచారం చేసి అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళని గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టించి వాళ్ళని నిర్వహించడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనము కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ కేజీటీ ఇప్పటి వరకు కొన్ని తీసుకున్నారు. ఒక 700 దాకా రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగా ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది, బీజేపీ ప్రభుత్వం కూడా. అది చాలదు. అది చాలకుండా ఇక్కడ మనకి ఎట్లయితే ఒక నియోజకవర్గంలో ఒక బాలికల హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లయితే పెట్టినారో, బీసీలకు ఒకటి, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు మైనారిటీకి ఒకటి ఎట్లయితే పెట్టినారో ఆ పద్ధతిలో దేశవ్యాప్తంగా కనుక పెట్టి దాన్ని సమర్థవంతంగా, ప్రతిభావంతంగా, క్వాలిటీ నాణ్యపరంగా నిర్ణయిస్తే భారతదేశం కేవలం 10-12 సంవత్సరాల్లోనే అత్యున్నతంగా ఎదుగుతుంది. దానివల్ల లాభం ఏమిటి? దానివల్ల ఎంత లాభం అంటే మన జీడిపి, మన ఉత్పత్తి రేటు పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది, ఆ తర్వాత సరుకుల ఉత్పత్తి పెరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మనం ఎప్పుడైతే విద్య, ఆ తర్వాత వైద్యం 2 ఉచితంగా ప్రభుత్వం ద్వారా అందిస్తామో, ముందు దాకా 1980 దాకా అదే ఉండేది. అందరికి ఉచిత విద్యనే, అందరికి ఉచిత వైద్యమే ఉండేది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే మనం కేవలం 10-15 సంవత్సరాల్లోనే ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణాలు కానీ, ప్రభుత్వం యొక్క ఆదాయం కానీ, అలాగే ప్రజల యొక్క ఆదాయం కానీ రెట్టింపు అవుతుంది. ఉద్యోగత కూడా రెట్టింపు అవుతుంది. ప్రపంచానికి మనం మార్గదర్శకంగా ఉంటాం. ఇవాళ చైనా నుంచి తీసుకొచ్చుకున్న సరుకులు, అమెరికా నుంచి తెచ్చుకున్న సరుకులు, జపాన్ నుంచి తెచ్చుకునే సరుకులు ఆగిపోయి మనమే ఇతర దేశాలకు సప్లై చేసే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. కనుక విధాత తన రంగంలో, తాను ఎన్నుకున్న రంగంలో ఈ విజయాన్ని సాధించడం కోసం ఈ 2వ సంవత్సరం నుంచి నూతన కార్యక్రమాలు తీసుకొని దేశవ్యాప్తంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి వాటన్నిటి ప్రచారం చేసి అవసరమైతే ఆ మేరకి రోజుకు 1 గంట 2 గంటలు హిందీ ప్రచారాలు కూడా ప్రారంభించి దేశానికి, అలాగే నార్త్ ఇండియాకి మార్గదర్శకం వహించాలని చెప్పి కోరుతున్నాను. మనకు ఆ సత్తా ఉన్నది. భారతదేశానికి ప్రధానమంత్రిగా అందించి మైనార్టీ ప్రభుత్వాన్ని అందించిన పివి నరసింహారావు గారు మనకున్నారు. కనుక ఇక్కడి నుంచి ప్రారంభించి మనం దేశానికి విస్తరించవచ్చు. దానికి ఆర్ కృష్ణ గారే ఒక ఉదాహరణ. భారతదేశవ్యాప్తంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, ఉచిత విద్య కానీ అందడానికి ఒక గొప్ప ప్రేరణగా ఉన్నారు. అందువల్ల మనము ఈ మార్గాన్ని, మనం ఎన్నుకున్న మార్గాన్ని, ఇది రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వచ్చినా చేయాల్సిందే. కనుక అన్ని పార్టీలని
ఒప్పించే ఎన్నికల ప్రణాళిక పెట్టించే పద్ధతిలో వాళ్ళు ఒప్పించి బడ్జెట్ కేటాయించే పద్ధతిలో తీసుకెళ్లడం కోసం విధాత తనదైన శాంతియుత కృషిని భావజాల వ్యాప్తిని తీసుకెళ్లాలని ఈ విధాత జిఆర్ విధాత సంస్థ స్టూడియో సినిమా స్టూడియో ఈ అన్ని రంగాలు కృషి చేయాలని మొదటి సంవత్సరం పూర్తి చేసే సందర్భంగా రెండవ సంవత్సరం ప్రారంభిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిఆర్ విధాత న్యూస్ ఛానల్ 2వ వార్షికోత్సవంలో అడుగెడుతున్న సందర్భంగా ఎందరో మహానుభావులు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో విద్య బడుగు బలహీన వర్గాలకు అందించడంలో ఆనాడే కాదు మరి మొట్టమొదటిగా ఆర్ కృష్ణన్న మరి విద్యను అందించడంలో కృషి చేసిన మహోన్నతులు. అదేవిధంగా ఈ తెలంగాణ రావడానికి ఈ తెలంగాణ వాస్తవం ఏ విధంగా తెలంగాణ వస్తే బాగుంటుందని చూసి మరి తెలంగాణ ఉద్యమం తొలి దశ మలి దశ ఉద్యమం కన్నా ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్న వీరమల ప్రకాష్ గారు మరి నిజంగా మొదటి బీసీ కమిషన్ చైర్మనే కాకుండా మరి ఎన్నో రకాలుగా విప్లవ పోరాటాలతో అనుబంధంతో పాటు ప్రజా సమస్యల మీద తాత్వికవేత్త బిఎస్ రాములు గారు, నిడదం భాస్కర్ గారు, జయంత్ గౌడ్ గారు నిజంగా మా మిత్రులు సోదరులు ఈ విధాత న్యూస్ ఛానల్ అధినేత గారు ఈరోజు ఒక చక్కటి అవకాశం తీసుకొని ఆయన ఉరవడి చూస్తూ ఉంటే నిజంగా అసలు ఇటువంటి దాంట్లో వస్తాడా అనుకున్నాము. ఒక 1 year నిజంగా నేను ఆశ్చర్యం వేసే విధంగా మరి ఈరోజు ముందుటికి వచ్చి నిజంగా ఇంతమంది చక్కటి కార్యక్రమం అందరి ఆశీస్సులు పొందే విధంగా అందరి నిజంగా ఆ విధంగా గుజ్జ రమేష్ గారు ప్రవర్తించేదానికి మరి ఆర్ కృష్ణన్న గారు ఆయనకు మరి అటువంటి గైడెన్స్ కానీ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు నిజంగా నాకు ఈరోజు సర్దార్ అనేది అన్న మరి నా స్వర్ణోత్సవ సంబరాలలో మీరు వచ్చిండ్రు. అంటే ఈరోజు నేను 69 సంవత్సరాలు అయితే ఆ రోజు 19 సంవత్సరాల కింద మీరందరి ఆధ్వర్యంలో ఆ రోజు నాకు సర్దార్ అయ్యారు. అది నిజంగా కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ సార్థకత చేసి మనలందరూ అనే విధంగా నోళ్ళలో ఉండే విధంగా మీరు ఆ రోజు వచ్చిండ్రు. ఖచ్చితంగా ఈరోజు 2వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న విధాత న్యూస్ ఛానల్కు ఈ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను సాయి కృష్ణ విధాత న్యూస్ తరపున ఈరోజు మా యానివర్సరీకి విచ్చేసిన ముఖ్య అతిథులు కృష్ణయ్య గారు అండ్ ప్రకాష్ గారికి పాదాభివందనం చేసుకుంటూ మా చైర్మన్ రమేష్ గారు ఆధ్వర్యంలో 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషం. మీ అందరి ఆదరణ ఇలానే మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా చైర్మన్ రమేష్ గారు మా అతిథులకి చిన్న చిరు సన్మానం చేసుకుంటారు. రాములు గారు మా ఛానల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న మా పురుషోత్తం అన్న గారికి ధన్యవాదాలు. ఇలానే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఛానల్ కర్త కర్మ క్రియా భుజంగరావు గారికి అన్న చేయిందా. ఈరోజు అసలు నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎందుకంటే విధాత ఛానల్ను ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నాక 2వ సంవత్సరానికి అడుగు పెడుతున్నందుకు ఆ రకంగా సంతోషపడ్డా పొద్దున్నుంచి. కానీ ఇప్పుడు నాకు నా ఆత్మీయ బంధువులు, నా గాడ్ ఫాదర్, మా అన్నగారు, నేను ప్రతి దగ్గర అన్నం తినే దగ్గర అన్న ఫోటో ఉంటుంది, ప్రతి దగ్గర నేను వెంచర్లో అన్న ఫోటో ఉంటుంది, ఇంట్లో అన్న ఫోటో ఉంటుంది. అంటే అలాంటి మీరు పెద్దవాళ్ళు వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించి నేను ధన్యుని చేసినందుకు మీకు మనసారా ఈరోజు చాలా సంతోషం. ఇంకా విధాత ఛానల్ను అంటే భావితరాలకు అందించాలనేది మా అన్నగారు చెప్తుంటారు. మనం పుట్టినందుకు మనం ప్రతి రూపాయి సంపాదించినా కూడా దానికి అమరత్వం ఉండాలి. మన అమ్మ కడుపుకు అమరత్వం ఉండాలి. మనం బతుకు అమరత్వం ఉండాలని మా దైవం, ఆరాధ్య దైవం కృష్ణన్న గారు చెప్తుంటారు. ఆ దాన్నే నేను దాన్ని సంకల్పంగా తీసుకొని ఈరోజు జిఆర్ విధాత న్యూస్ను ఈ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి యాక్చువల్లీ భుజంగరావు సార్ చెప్పారు, ఇంతకుముందు సర్దార్ కూడా చెప్పారు. నాకు దీన్ని నడుపుతానా అనే ఇబ్బందులు కూడా వస్తున్నాయి. కానీ మీ అందరి ధైర్యం, మీ అందరి సహకారం
మీ అందరూ నా వెన్నంటున్నారు కాబట్టి మీ ఆశీర్వాదంతో మీ నీడలో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు చాలా ధైర్యం వచ్చింది నాకు. ఇంకా మీ అందరి ఆశీస్సులు, మీరు ఇచ్చిన సూచనలను నేను పాటిస్తూ ఇంకా దినదినాబ్ది పున్నమి వల్ల చంద్రుడిలాగా ముందుకు తీసుకెళ్ళి మరి సమాజానికి విద్య, వైద్యం, మరి సేంద్రియ వ్యవసాయం, ఏదైతే పర్యావరణం, ఇవన్నిటి మీద మన జిఆర్ విధాత న్యూస్ను తీసుకెళ్తానని చెప్పి మీ అందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నా.